టాప్ 5 ఆంధ్ర న్యూస్ కి స్వాగతం. నేను పవన్. రాష్ట్రంలో రోడ్లు నరకానికి కేర్ అడ్రస్ గా మారాయని వైసీపీ విమర్శించింది. ఇది మంచి ప్రభుత్వం కాదని, గుంతల ప్రభుత్వం అని ఎద్దేవా చేసింది. అటు రాష్ట్రంలోని ప్రభుత్వ భూములన్నీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు కారు చౌకగా కావాల్సిన వారికి కట్టబెడుతున్నారని ఆరోపించింది. లులు గ్రూప్ మొన్న వైజాగ్ లో భూములు, ఇప్పుడు మల్లవల్లిలో ఫుడ్ పార్క్ దారదత్తం చేస్తున్నారు. ఎవడబ్బ సొమ్ముని ఇలా ఇచ్చేస్తున్నావు అని ట్వీట్ చేసింది. మోంతా తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. విశాఖలో వర్షం దంచి కొడుతోంది. బలమైన ఈదురుగాలులకు నగరంలోని పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. అటు నెల్లూరు, తిరుపతి, కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అన్నమయ్య తదితర జిల్లాల్లో వాన పడుతోంది. తుఫాను తీరం వైపు వచ్చే కొద్దీ వర్ష ప్రభావం మరింత పెరుగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక రాష్ట్రానికి మోంతా తుఫాను ముప్పు ఉన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడుతో పీఎం మోదీ ఫోన్ లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీఎంఓతో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేష్ కు సీఎం సూచించారు. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కాల్వగట్లు పటిష్టం చేసి పంట నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. ఈ మేరకు నిర్వహించిన సమీక్షలో మంత్రులు లోకేష్, అనిత, సియాస్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల పరకామణి కేసులో సిఐడితో దర్యాప్తు చేయించాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిందితుడు రవిపై ఏసీబీతో ఇన్వెస్టిగేషన్ చేయించాలని, ఆయన కుటుంబం ఆస్తులను పరిశీలించి సీల్డ్ కవర్లు నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది. ఇక నకిలీ మద్యం కేసులో అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు తీవ్ర స్థాయికి చేరాయి. మాజీ మంత్రి జోగి రమేష్ ఇవాళ కుటుంబ సమేతంగా విజయవాడ దుర్గగుడి వద్ద చేతిలో హారతి వెలిగించుకున్నారు. తాను తప్పు చేయలేదని అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేశారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఈ ఆరోపణలు చేస్తున్నారని, లై డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధమని పునరుద్ఘాటించారు. ఇది వాటి టాప్ 5 ఆంధ్ర న్యూస్. రేపటి టాప్ 5 ఆంధ్ర న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.